హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి బ్యాంకును ఎంచుకోవాలి అనే టాపిక్ మీద ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. సో చాలామంది కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు. ఒక 20% 30% డౌన్ పేమెంట్కి వెళ్తారు. తర్వాత హోమ్ లోన్కి వెళ్తారు. హోమ్ లోన్ వెళ్ళడానికి ఏ బ్యాంకులకు వెళ్ళాలనేది చాలామంది కొద్ది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎక్కడ లోన్ వస్తే అక్కడికి వెళ్ళిపోదాం అని. ఇప్పుడు నేను ఒక 5-6 పాయింట్స్ చెప్తాను. ఈ పాయింట్స్ అన్నీ కనుక మీరు వెళ్తున్న బ్యాంకులో ఉన్నాయంటే ఖచ్చితంగా అలాంటి బ్యాంక్కి వెళ్ళిపోండి. సో ఫస్ట్ హోమ్ లోన్కి వెళ్తున్నప్పుడు బ్యాంకులో చూడాల్సింది ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ రేట్లు అనేది చాలా ఇంపార్టెంట్ బాస్. ఎందుకంటే హోమ్ లోన్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. 20, 25, 30 సంవత్సరాల లాక్ అయిపోయే ప్రాసెస్ ఇది. ఇలా లాక్ అవుతున్నప్పుడు వడ్డీ రేటు ఎక్కువ ఉంటే మనం వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్కి ఒక 50 లక్షల లోన్ తీసుకుంటున్నారు. ఒక 20 సంవత్సరాల టెన్యూర్ అనుకుందాం. వడ్డీనే 65,80,000 వడ్డీనే కట్టాలి మనం. అదే మీకు ఒక 9%కే ఇంకొక బ్యాంక్ ఇస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%, 20 years టెన్యూర్. ఇక్కడ వడ్డీ 57,96,000. 1% వడ్డీ తగ్గడం వల్ల దాదాపుగా 7,80,000 ఆదా అవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా హోమ్ లోన్కి వెళ్తున్నప్పుడు బ్యాంకుల్లో ఎక్కడ వడ్డీ తక్కువ వస్తుంది, వడ్డీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ చాలా వచ్చాయి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని బ్యాంకుల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకే దగ్గర కనపడుతున్నాయి. ఏది బెస్ట్ తక్కువ ఇస్తుందో చూజ్ చేసుకొని మీకు అది ఎలిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి, వడ్డీ రేటు తక్కువే ఇస్తాడు, కానీ మీరు అనుకున్నంత అమౌంట్ ఇవ్వడు. ఓకే, సో మనం అనుకున్నంత అమౌంట్ ఇవ్వాలి. మనకు కావాల్సినంత అమౌంట్ అంటే మన అమౌంట్లో 80% అమౌంట్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం వడ్డీ రేటు తక్కువ ఉండాలి. ఇక్కడ ఇంకొక చిన్న మిస్టేక్ చేయకండి. హోమ్ లోన్కి వెళ్తున్నప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ డౌన్ పేమెంట్ 20%, రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా ఉండాలి, గృహప్రవేశానికి ఖర్చులకు డబ్బులు ఉండాలి. ఈ అమౌంట్ అంతా మీరు రెడీ చేసుకున్న తర్వాత మిగిలింది లోన్కి వెళ్ళండి. ఇంకొక రూల్ ఏంటంటే మీ శాలరీని బట్టి 5 సంవత్సరాల ఇన్కమ్కి సరిపడ దాంట్లోనే మీ ఇంటి బడ్జెట్ ఉండేటట్టు చూసుకోండి. ఎగ్జాంపుల్కి మీకు 50,000 జీతం, సంవత్సరానికి 6 లక్షలు, 5 సంవత్సరాలకి 30 లక్షలు. మీ ఇంటి బడ్జెట్ 30 లక్షలు ఉండాలి. 30 lakhsలో మీరు అపార్ట్మెంటో లేకపోతే మీకు ఏ బడ్జెట్లో ఏది వస్తే అది కొంటారు. ఓకే, 30 lakhs. ఈ 30 lakhsలో 20% అంటే 6 lakhs. 6 lakhs మీకు ఖచ్చితంగా డౌన్ పేమెంట్ ఉండాలి. ప్లస్ రిజిస్ట్రేషన్కి సంబంధించి 1,00,000 రూపాయలు అనుకుందాం. ప్లస్ మీరు గృహప్రవేశానికి ఇంకో 1,00,000 రూపాయలు. దాదాపుగా 8 lakhs మీ చేతిలో ఉండాలి. అలాంటప్పుడు మీరు 30 lakhs బడ్జెట్లో ఇల్లుకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది, 24 lakhs లోన్కి వెళ్తాం. ఈ 24 lakhs లోన్కి యావరేజ్గా 21,000 అవుద్ది అనుకుందాం ఈఎంఐ. మీకు ఆల్రెడీ డౌన్ పేమెంట్కి ఎక్కడ ఏమీ అప్పులు చేయలేదు, మొత్తం మీ చేతిలో మీరు దాచిపెట్టుకునే అమౌంట్. సో ₹1 అప్పు కాలేదు. ఇంకా మీకు ఉంది ఓన్లీ ఈఎంఐ స్టార్ట్ అయింది 21,000. 50,000లో 21,000 ఈఎంఐ పోతుంది బాస్. 50,000లో 21,000 ఈఎంఐ పోతే ఏమవుతుంది, ఇంకా మీకు శాలరీలో 29,000 మిగులుతుంది. 29,000లో పిల్లల స్కూల్ ఫీజు, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టడం, పండగ పబ్బానికి బట్టలు తీయడం, పండగలు వస్తే ఊర్లో వెళ్ళిపోయి రావడం, ఇవన్నిటికి కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ గారు. అప్పుడు ఇల్లు కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, పిల్లల భవిష్యత్తు కరెక్ట్గా ఎదుగుతూ ఉంటుంది. ఇవి రెండు సైమల్టేనియస్గా వెళ్ళాలి. వెళ్ళాలంటే మీ శాలరీలో అన్ని ఈఎంఐలు, హోమ్ లోన్తో సహా అన్ని ఈఎంఐలు 40% క్రాస్ అవ్వకూడదు. 40 కనుక దాటుతుందంటే పిల్లల చదువు విషయంలో, ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. రేపు ఈ ఇల్లు ₹1,00,000 అయినా మీ పిల్లోడికి మంచి చదువు రానప్పుడు ఈ ₹1,00,000 ఇల్లు అమ్మినా వాడికి ఉపయోగపడదు. గుర్తుపెట్టుకోండి. ఇంటి లోన్ కోసం బ్యాంకులు చూజ్ చేసుకునేటప్పుడు ఇంకొకటి, బ్యాంకులు వేసే ఛార్జెస్ చూడాలి బాస్. ప్రాసెసింగ్ ఫీజు అంటారు, లీగల్ ఫీజు అంటారు, స్టాంప్ డ్యూటీ అంటారు, ఇంటిమేషన్ ఛార్జీలు అంటారు. ఇలా మొత్తం ఛార్జీలంతా ఎంత పడుతుందో చూడాలి. ఎగ్జాంపుల్కి మీకు ప్రాసెసింగ్ ఫీజు 0.25 నుంచి 2% దాకా ఉంటుంది. ఇది బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్కి 1% ప్రాసెసింగ్ ఫీజు అని అనుకుందాం. 50 లక్షల లోన్ తీసుకుంటే 1% అంటే 50,000. సో ఇది పెద్ద అమౌంటే కదా. కాబట్టి ఈ ఛార్జెస్ అన్నీ తక్కువగా ఏ బ్యాంక్ అయితే రిఫర్ చేస్తుందో ఆ బ్యాంకుకి వెళ్ళండి. అలాగే కొన్ని పండగ సీజన్లో కొన్ని ఆఫర్స్ ఇస్తాయి.
అలాంటి ఆఫర్స్ ఇచ్చే బ్యాంకుని చూజ్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ ఇంట్రెస్ట్ రేటు, 2 ఛార్జెస్ తక్కువగా ఉండే బ్యాంకు. ఈ 2 క్వాలిటీస్ మీ బ్యాంకులో ఉన్నాయా ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు 3వ క్వాలిటీకి వెళ్దాం. ప్రీ పేమెంట్ ఛార్జెస్. సడన్గా మీకు ఏదైనా అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా హోమ్ లోన్ కట్టేద్దాం అనుకుంటున్నారు. దీనికి ఛార్జెస్ 2% నుంచి 4% దాకా వేసే బ్యాంకులు ఉన్నాయి. ఓకే, సో ఏది తక్కువగా ఛార్జెస్ వేస్తుందో ఆ బ్యాంకుని చూజ్ చేసుకోవడం మంచిది. నా నాలెడ్జ్ ప్రకారం హోమ్ లోన్ అయితే 20 years 30 years హోమ్ లోన్ని మీరు క్లోజ్ చేయకపోవడమే మంచిది. హోమ్ లోన్ 20 years కడితే వడ్డీ చాలా ఎక్కువ పడుతుంది అనుకుంటారు చాలామంది. ఓకే, బట్ మీరు కట్టే వడ్డీ కన్నా హోమ్ లోన్ త్వరగా క్లోజ్ చేస్తే ఆ తర్వాత మీరు కట్టే ట్యాక్స్ అమౌంట్ ఉందిగా, అదే చాలా ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో మీ శాలరీ పెరుగుతూ ఉంటుంది, ట్యాక్స్ కోసం మీరు మళ్ళీ అది ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి తీసిన అమౌంట్ అంతా మళ్ళీ ఏ ఇన్సూరెన్స్కో లేకపోతే ఏటీసీ కింద ఇంకోటో మొత్తం కట్టుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. దానికన్నా హోమ్ లోను ఉన్నన్ని రోజులు కంటిన్యూ చేసుకోవడమే బెటరు. ఒకటి, మీరు 50 లక్షలు హోమ్ లోన్ తీసుకున్నారు, సడన్గా మీకు ఒక 20 lakhs వచ్చింది. ఇది హోమ్ లోన్ కడదాం అనుకుంటున్నారు. ఇలాంటి పిచ్చి వల్ల అసలు చెయ్యకండి, ప్రీ క్లోజ్ చేయకపోవడమే మంచిది. ఈ 20 lakhsని తీసుకెళ్ళిపోయి మ్యూచువల్ ఫండ్లో పెట్టేయండి. మీకు హోమ్ లోను 7% 8% వచ్చింది, బట్ మీరు మ్యూచువల్ ఫండ్లో 12% 14% వచ్చింది అనుకుందాం. మీకు 12% 14% మీరు ఒక 5 సంవత్సరాలు కట్టిన తర్వాత ఈ డబ్బులు వచ్చినాయి కదా, 15 సంవత్సరాలకి మీరు మ్యూచువల్ ఫండ్లో వదిలేశారనుకోండి, మీరు కట్టిన వడ్డీ ఉంది కదా హోమ్ లోన్కి, దీనికన్నా అక్కడ వచ్చే వడ్డీ మీకు ఇంకా 3 ఎక్కువ వస్తుంది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కడితే మీకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు. లోన్ క్లోజ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు, ట్యాక్స్ బెనిఫిట్ పోతుంది. ఇంత తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏ లోన్ రాదు. మీరు ఆ లోన్ క్లోజ్ చేయడం కన్నా దాన్ని కంటిన్యూ చేస్తూ, తక్కువ వడ్డీ కదా దీన్ని కంటిన్యూ చేస్తూ, ఆ వచ్చిన లంసమ్ని మిగిలిన ఎన్ని సంవత్సరాలు హోమ్ లోన్ బ్యాలెన్స్ ఉందో దానికి తగ్గట్టు లంసం మళ్ళీ పడేస్తే 12 to 14% కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిందంటే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. లేదు సార్ నేను క్లోజ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ప్రీ క్లోజేజ్ ఛార్జెస్ తక్కువగా ఉన్నది చూసుకోండి. నెక్స్ట్ 4th పాయింట్ చూడాల్సింది ఆఫర్స్. కొన్ని బ్యాంకుల్లో ఉమెన్కి లోన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, కొన్ని బ్యాంకుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఆఫర్స్ మీరు ఏమైనా ఎలిజిబుల్ ఉన్నారా, ఏ బ్యాంకులో ఆఫర్స్ ఇస్తున్నారో చెక్ చేయండి. అలాగే కొన్ని బ్యాంకులు కన్స్ట్రక్షన్లో ఉన్న హోమ్ లోన్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది మీ చేతికి వచ్చేంత వరకు మీరు లోన్ కట్టక్కర్లే, బిల్డర్తో వాళ్ళు టైప్ అవుతారు బ్యాంకు వాళ్ళు, మీరు పైసా లోన్ కట్టక్కర్లా. ఇలాంటి ఆఫర్ ఇస్తుంది. లేదంటే కేవలం వడ్డీ కట్టాలి, తర్వాత మీరు ఒక 6 months 1 year వరకు మీకు ఈఎంఐ ఫ్రీ ఉంటుంది, అంటే కేవలం వడ్డీ కడతారు, అసలు తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు ఉంటుంది. ఓకే, ఇలా మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అడగండి. అలాగే ఇంకొన్ని బ్యాంకులు 6 months నుంచి 12 months వరకు మీ ఇంట్రెస్ట్ని, మీ ఈఎంఐని మాఫీ చేస్తాయి. ఓకే, ఇన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత ఇంత మాఫీ చేస్తామని ఆఫర్ ప్రకటిస్తాయి. ఇలా మీరు ఒక్కసారి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఆ బ్యాంకులో, మీరు ఏ ఆఫర్స్కి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని అలాంటి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్. బాస్ ఇప్పుడు మొత్తం బిజినెస్ అంతా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది, బ్యాంకులన్నీ కూడా ఆన్లైన్లోకి వచ్చాయి. ఓకే, మీకు జస్ట్ అప్లికేషన్ అప్లై చేసిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆన్లైన్లో ఇమీడియట్గా రిపోర్ట్ వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది, వాట్సాప్లో మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. ఇలా ఏ బ్యాంక్ అయితే మీకు త్వరగా రెస్పాన్స్ ఇస్తుంది, మీరు అడిగిన ప్రతి సమస్యకి ఏ బ్యాంక్ అయితే త్వరగా ఆన్సర్ ఇస్తుందో అలాంటి బ్యాంకును చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకులోనే కనుక్కోవాలి అంటే మనకి ఇప్పుడు అంత టైం లేదు, అవునా? సో ప్రతిసారి నెల అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఇష్యూ గురించి తెలుసుకోవాలంటే కష్టం. సో ఇమీడియట్గా రెస్పాన్స్ ఇచ్చే బ్యాంకును త్వరగా చూజ్ చేసుకోండి. అంటే ఆ బ్యాంకు ఆన్లైన్ ఫెసిలిటీ ఎంత బాగుందనేది చెక్ చేసుకోవాలి. అండ్ టెన్యూర్, కాలపరిమితి. ఈ టెన్యూర్కి సంబంధించి మీ ఏజ్ని బట్టి, మీ సంపదను బట్టి టెన్యూర్ ఫిక్స్ చేస్తాయి బ్యాంకులో. పాసిబిలిటీ ఉంటే టెన్యూర్ ఎక్కువే పెట్టుకోండి. ఓకే, టెన్యూర్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఆ వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఫ్లోటింగ్ అంటే బ్యాంకు రేట్లు, వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్ది పెరుగుతాయి, మళ్ళీ తగ్గినప్పుడు తగ్గుతాయి, ఇలాంటి ఆప్షన్ ఉంటుంది, అవునా? సో నేనేం చెప్తానంటే ఎక్కువ టెన్యూరే ఉంచుకోండి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 3 సంవత్సరాలు కట్టారు, తర్వాత బ్యాంక్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది, ఇంకొక 10 నెలలు ఎక్స్ట్రా అయింది, మీరు ఈఎంఐ పెంచుకోవద్దు, మంత్స్ పెరగనివ్వండి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల టెన్యూర్లో మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత బ్యాంక్ రేట్ తగ్గింది. బ్యాంక్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఆ 10 నెలలు తగ్గిపోతుంది. సో మీకు నెలలు పెరిగినాయని కంగారు పడకండి, మీ ఈఎంఐ మీరు కట్టుకుండా పోండి,
లంసమ్ వస్తే వాటిని మ్యూచువల్ ఫండ్లో 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్లో పడేయండి. ఓకే, ఇప్పుడు పెరిగింది టెన్యూర్, తగ్గింది, ఇవన్నీ ఏం కూడా ఉండదు. 20-25 సంవత్సరాలు టెన్యూర్ కదా, ఆ టైంలో ఆటోమేటిక్గా మార్కెట్ సర్దుకుంటుంది. మీకు ఆ తలకాయ నొప్పే ఉండదు. వాటి గురించి ఎక్కువ భయపడకండి. నేను దీన్ని ఎలా పోలుస్తానంటే, ఎగ్జాంపుల్ గోల్డ్ ఉందండి. మీరు గోల్డ్ ఇప్పుడు కొన్నారు, ఒక 60,000కు 70,000కు కొన్నారు. నెక్స్ట్ మంత్ అది 70,000 నుంచి 75,000 వెళ్తుంది. ఇంకో మంత్ అది 72కు వస్తుంది. ఇంకో మంత్ 68కు వస్తుంది. బట్ లాంగ్ రన్లో చూసారనుకోండి, ఒకప్పుడు 5,000 ఉన్న గోల్డ్ ఈరోజు 70,000 అయింది 20 సంవత్సరాల టెన్యూర్లో. సో లాంగ్ రన్లో చూడండి, హోమ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెరగడం తగ్గడం. సో ఇప్పటికిప్పుడు కంగారు పడాల్సింది ఏమీ లేదు. చివరిగా నాది ఒక సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీకు ఇంకా హోమ్ లోన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే, ఇప్పుడు చాలా అడ్వైజర్స్ వచ్చారు, హోమ్ లోన్ అడ్వైజర్స్ అని, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీస్ అని చాలా వచ్చాయి. వెళ్ళండి, ఒక 1,000 రూపాయలు 2,000 ఫీజు కట్టండి, మొత్తం డీటెయిల్స్ తెలుసుకోండి. ఓన్లీ యూట్యూబ్ మీదే డిపెండ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఒక నాలెడ్జ్ తీసుకొని, నాలెడ్జ్ తీసుకున్న తర్వాత మీరు ముందుకెళ్తే ప్రతి బెనిఫిట్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ 10 మందికి దీన్ని షేర్ చేయండి. వాళ్ళు కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ పాయింట్స్ అన్ని వాళ్ళకి హెల్ప్ అవుతాయి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్ర ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.